డిపాజిట్ ఎందుకు రాలేదు? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక నిమిషం దిలీప్ గారు మీరేమైనా అడగాలనుకుంటున్నారా? నేనేమంటున్నా మేడం, మీరు ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా ఏమి అవకాశం లేదు. ఈ రోజు మిమ్మల్ని అక్కుర చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు సమాజం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ చెప్పిన అంశాలు కాకుండా మీరు చెప్పిన అంశాల గురించే మాట్లాడుతున్నా నేను. మీరు ఈ రోజు నిరుద్యోగుల క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. మీరు అప్పుడు ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 62,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నిన్న గవర్నర్ గారి చేత చిలక పలుకులు పలికిచ్చిర్రు. మేం చెప్పిన అంశం కాదు. 62,000 ఉద్యోగాలు ఇచ్చినాము ఇప్పటి వరకే అని చెప్పి. భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఏంటండి శ్రీదేవి గారు? 4 లక్షల ఉద్యోగాలు కదా, ఎందుకు చేయలేకపోయినరు? రాజీవ్ యువ వికాసం అని చెప్పి 5 లక్షల రూపాయల రుణం ఇస్తాము విద్యార్థులకు అందరికీ, అర్హులైన విద్యార్థులకు అందరికీ అని చెప్పి 18 లక్షల మంది ఈ రోజు రాజీవ్ యువ వికాసం కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఎన్ని వందల మందికి ఇచ్చిర్రు? కనీసం ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? రాజీవ్ యువ వికాసంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఇచ్చిండ్రా? మహిళలకి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? పెన్షన్లు ఎందుకు మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు? మీ పాపాల చిట్టా ఓపెన్ చేస్తే ప్రజలు మొత్తం చీకొట్టే పరిస్థితి ఉంది ఇవాళ. మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారా? మొన్నటికి మొన్న స్థానిక సంస్థల లోపల సఫాయి కార్మికులకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వము 2,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ బహిరంగ సభ వేదికగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పారు. మీరు ఇక్కడ టీవీలలో కూర్చొని ఈ చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కరెక్టా? ఇప్పుడు లింగం యాదవ్ గారు కరెక్టా? శ్రీదేవి గారు నేను అడుగుతున్న సూటిగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తప్ప, మీకు అప్పులు తప్ప, చేసే అప్పులు తప్ప మీరు ఎక్కడున్నాయి చెప్పండి? అరే మీ స్కామ్లు, మీ దాచుకోవడాలు పంపకాల కోసమే కొట్లాట జరుగుతా ఉంది కదా. ఎక్కడ మీరు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టిరు? ప్రజాకోణంలో పాలన సాగిస్తున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారి పాలనలో కేబినెట్ మంత్రుల్లో పొరపచ్చాలు ఉన్నాయా లేవా? మీరు మీ గురించి మీ వ్యక్తిగత ఎజెండాలను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల ఎజెండా ఏందో చెప్పండి. మీరు చేస్తున్న కార్యక్రమం ఏందో చెప్పండి. అరే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు, బట్టి విక్రమార్క గారు ఒకవైపు, నయని కోల్టెండర్ ఒకవైపు, కోమటిరెడ్డి గారు ఒకవైపు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకవైపు, కొండా సురేఖ గారు ఒకవైపు, పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు, అడ్లూరు లక్ష్మణ్ గారు ఒకవైపు. ఎన్నున్నాయండి? మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిలదీస్తున్నారు. మమ్మల్ని 10% కమిషన్లు అడుగుతారా బిల్లులు ఇవ్వడం కోసం అని ఎవరు మాట్లాడినరండి? అనిరుద్ రెడ్డి గారు బీజేపీ క్యాండిడేటా? ఎమ్మెల్యేనా? జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదా? నిన్నటికి నిన్న ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి? సంపత్ అని చెప్పి మీ జాతీయ కార్యదర్శి 8 కోట్ల రూపాయలు ఇస్తేనే ఇసుక టెండర్ కాంట్రాక్టర్ వర్క్ చేయాలని చెప్పారు. ఆయన మీద చిన్న సిట్టు లేదు, చిన్న ఎంక్వైరీ లేదు, చిన్న చర్యలు లేవు. మిమ్మల్ని చూసి, మీ రాక్షస పాలన చూసి మీకు ఓట్లు వేయడం కోసం సిద్ధంగా ఉందా? 80% సీట్లు వస్తాయా మీకు? ఎట్లా వస్తాయండి? దిలీప్ గారు ఎవరి అంచనాలు వాళ్ళకే ఉంటాయి. మీరు ఎలా నమ్ముతున్నారు మాకు ఖచ్చితంగా 80% వస్తాయని? మీరు ఎలా నమ్మడం కాదండి, మా అంతర్గత సర్వేలో ప్రజానాడి పట్టి మేము చెప్తా ఉన్నాము. మేము చేసిన పనుల గురించి చెప్తా ఉన్నాం. శ్రీదేవి గారు, వాళ్ళు చేసిన పని ఏందో చెప్పమని చెప్పండి. వాళ్ళు చేసిన పని ఏందో చెప్పమని చెప్పండి. ఒక్క పని చెప్పమని చెప్పండి మేడం. నేను చెప్పిన దాంట్లో 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ ఫుల్ఫిల్ అయింది శ్రీదేవి గారు మీకు తెలిసి? ఓకే, మీరు చెప్పండి. సరే, బీజేపీ నుంచి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? మేము చెప్తా ఉన్నామండి, భారతీయ జనతా పార్టీ ఈ రోజు స్థానిక సంస్థలకి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు వస్తున్నాయి. మేము అడుగుతున్నాము, ఈ మున్సిపాలిటీ ఎన్నికల లోపల మాకు ఓటేసి మమ్మల్ని బలపరిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా అత్యధిక నిధులు తీసుకొని వచ్చి ఒక రోల్ మోడల్ గా మున్సిపాలిటీలను తీర్చిదిద్దామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకనంటే ప్రతి ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంది. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు మీ బినామీ బ్రోకర్లకు ఇవ్వకుండా, కమిషన్లు ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలిసొచ్చిందండి. ఈ 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చిన్న తృణమా పత్రమా ఏది ఇచ్చినా గానీ డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకి పోతుంది. మేము ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి మీరు సొంత కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకోవడం కోసం మీరు ఆ నిధులను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఈరోజు తెలుస్తలేదా? పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టులు చేస్తా ఉన్నారు.
ఎందుకు చేస్తా ఉన్నారు? దాంట్లో మీద వచ్చే కమిషన్ల మీద ఉండే దృష్టి ప్రజాపాలన మీద లేదు, ప్రజల సంక్షేమం మీద లేదు, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు తీర్చడం కోసం లేదు. ప్రజలు ఆవురావురం అంటే ఎదురు చూస్తా ఉన్నారు. మీరు గొప్పగా చెప్తున్న ఇందిరమ్మ ఇళ్లలో 1,50,000 రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులండి. శ్రీదేవి గారు, మీరు చెప్తున్న ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ నిధులు 1,50,000 రూపాయలు. మీరు చెప్తున్నారా? గొప్పగా చెప్తా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి. ఎందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నది? దాంట్లో వాటా ఉందని ఎందుకు చెప్పరు? ఒక్కటంటే కార్యక్రమం చెప్పండి. మా వాటా లేకుండా మీరు చేస్తున్న కార్యక్రమం ఏందో చెప్పండి. మీరు చెప్తున్న గొప్పగా చెప్తున్న మూసీ రివర్ ఫ్రంట్ కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలని అడుగుతున్నారు. మీరు చెప్తున్న ఫ్యూచర్ సిటీ కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలంటున్నారు. మీరు చెప్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలంటున్నారు. ఒక నిమిషం ఆయన్ని చెప్పనివ్వండి యాదవ్ గారు, కంప్లీట్ చేయండి. మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదనే విషయాల గురించి ఆయన చెప్తున్నారు కదా, పూర్తిగా విన్న తర్వాత మీరు ఆయనకు ఆన్సర్ చేద్దరు కానీ. ఓకే,